వృద్ధురాలికి కళ్ళు తాగించి బంగారం వెండి నగలు కాజేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరాజగౌడ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత నెల 30వ తేదీన చెల్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల నర్సవ్వ అనే వృద్ధురాలిని మాయమాటలు చెప్పి మద్యం తాగించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం వెండి నగలు ఎత్తికెళ్లిన కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, బంగారు వెండి నగలు ఎత్తికెళ్లిన ఖాజాపూర్ గ్రామానికి చెందిన ధరావత్ సీను ఆయన భార్య ధరావత్ బూలీలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని, వారి వద్ద నుంచి ఒక జత బంగారు కమ్మలు, 30,000 రూపాయల నగదు, పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టిన బంగారు గుండ్లు, వెండి కడియాల స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎస్ఐ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 30వ తారీఖు నాడు, గత నెల 30వ తారీఖు నాడు ఇద్దరు నేరస్తులైనటువంటి ధరావత్ శ్రీనివాస్, ధరావత్ బూలి భార్యాభర్తలు వీళ్ళిద్దరు కూడా ఖాజాపూర్ తాండా శంకరంపేట సంబంధించిన వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి, వారి దుర్వ్యసనాలకి సంబంధించి, విచ్చలవిడి ఖర్చులకు సంబంధించి డబ్బులు, వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనం చేద్దామని ప్లాన్ తోటి తూప్రాన్ వెళ్ళి తూప్రాన్ నుంచి వస్తుండగా మార్గ మధ్యంలో నార్సింగ్లో దీంట్లో బాధితురాలు నర్సవ్వ, బండ్ల నర్సవ్వ అని చెప్పేసి ఆమె నార్సింగ్లో బస్సు ఎక్కడం జరిగింది. ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి, బంగారు గుండ్లు, కడియాలు, చెవి కమ్మలు, వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి ఆమెను మంచిగా చేసుకొని రామంపేట బస్ స్టాండ్ దిగిన తర్వాత కళ్ళు తాగడానికి వెళ్దామని చెప్పేసి ఆమెను కళ్ళు కన్నం తోలుకొని పోయి కళ్ళు తాగిపించి అక్కడ నుంచి కాళ్ళగడ్డ, రామాయంపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు, బంగారు గుండ్లు, కాళ్ళ కడియాలు, చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు. పారిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు, ఈమెను ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోయిన సమాచారం ఇస్తే ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆమెతో పూర్తి సమాచారం తీసుకొని మాకు 1వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా నిందితుల్ని నిన్న పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చోరీ సొత్తు ఉందో అది బంగారు గుండ్లు, కడియాలు, చెవి కమ్మలు, అదేవిధంగా 40,000 రూపాయలు పాన్ బ్రోకర్ నుంచి తీసుకున్న 40,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. నేను పట్టుకున్నది ఈజాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.